ఒకటవ తరగతి గణితం ఆకారాలు పేజ్ సంఖ్య 6. పిల్లలు ఈ చిత్రాన్ని చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నారు? పిల్లలు ఆడుకుంటున్నారు. మీలాగే ఈ పిల్లలు కూడా ఆడుకుంటున్నారు. బంతితో ఆడుకుంటున్నారు, బొంగరాలు వేసి ఆడుకుంటున్నారు, పతంగిలు ఎగురవేస్తూ ఆడుకుంటున్నారు, బొమ్మరీలు పేర్చుకుంటూ ఆడుకుంటున్నారు. బొమ్మలో ఎవరెవరు ఉన్నారు? ఎవరున్నారు? చిన్నపిల్లలు, చదువుకునే పిల్లలు ఉన్నారు. ఏం చేస్తున్నారు? ఆడుకుంటున్నారు. పిల్లలు ఏ ఆటలు ఆడుతున్నారు? బంతి ఆట ఆడుతున్నారు, బొమ్మరీలు ఆట ఆడుతున్నారు, బొంగరం ఆట ఆడుతున్నారు, పతంగులు ఎగురవేసే ఆట ఆడుతున్నారు. బంతి వల్ల ఏమి ఉంటాయో చెప్పండి. బంతి వల్ల లడ్డు, జామపండు, ఓకే, ఇంకా ఆరెంజ్, ఓకే, దానిమ్మ పండు, వెరీ గుడ్, ఓకే. అవన్నీ బంతి వల్లే ఉంటాయి. ఇటుక వల్ల ఏమి ఉంటాయో చెప్పండి. ఇటుక ఆకారంలాగా ఏముంటాయి చెప్పండి. మైసూర్ పాక్, వెరీ గుడ్. ఏది ఉంటుంది? మైసూర్ పాక్. సూట్ కేస్, ఓహో రైట్, సూట్ కేస్. ఇంకా బీరువా, రైట్, బీరువా కూడా ఇటుక లాగానే ఆకారం ఉంటుంది. ఒకే ఆకారం గల వాటిని జతపరచండి. ఈ క్యారెట్ ఏ ఆకారంలో ఉంది? ఇక్కడ స్విచ్ బిట్ ఉంది కదా, ఈ ఆకారంలో ఉంది కాబట్టి ఇది జతపరచుదాం. ఈ జాంపండును ఆరెంజ్ ఒక ఆకారంలో ఉంది. ఈ చెక్క పెట్టెను తర్వాత బీరువా ఒకే ఆకారంలో ఉంది. ఈ పోస్ట్ ఆఫీస్ డబ్బా ఉన్ను తర్వాత ఫ్లాస్క్ ఒకే ఆకారంలో ఉంది. ఇప్పుడు వృత్తం లాగా ఉన్న ఆకారాలన్నీ రౌండప్ చేద్దాం. ఇది ఒకటి ఆరెంజ్, జాంపండు అలా టిక్ చేసే ఉంది, కాడాబా, ఇవి. తర్వాత ఇది శంకు ఆకారం అంటాం. అంటే జోకర్ టోపీ ఎలా ఉంటుందో శంకు ఆకారం ఉంటుంది. ఇలాంటివి ఇది ఒకటి. తర్వాత స్విచ్ బుడ్డి, తర్వాత ఎక్స్మస్ ట్రీ, తర్వాత బొంగరం, ఇవి శంకు ఆకారంలో ఉంటాయి. తర్వాత ఇది స్తూపం అంటాం. స్తూపం ఆకారంలో ఈ పోస్ట్ డబ్బా, కొవ్వొత్తి, తర్వాత థర్మోస్ ఫ్లాస్క్, ఇవి. తర్వాత ఘనాకారం, దీర్ఘఘనాకారంలో చెక్క పెట్టె, అదేవిధంగా బీరువా ఉన్నాయి, ఇటుక కూడా. ఇవన్నీ వివిధ ఆకారాలు గురించి నేర్చుకోవడం జరిగింది. ఈ చతురస్రం, తర్వాత వృత్తము, గుండం, డబ్బా, త్రిభుజం. కింది బొమ్మలు పరిశీలించండి. ఒకేలాగా ఉన్న వాటిని జతపరచండి. ఇది ఈ ఇల్లును ఈ ఇల్లు ఒక తీరుగా ఉంది, తర్వాత ఈ ఇల్లును ఈ ఇల్లు ఒక తీరుగా ఉంది, తర్వాత ఇది ఒక తీరుగా ఉంది. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.